మదర్ తెరీసా గురించి మీరేమంటారు? చాలా గొప్పది. మనకే అదే పాఠాలు పెట్టారు, అంతేగా, మనకే అవి పెట్టారు. ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి కదా మతం మార్చడానికి, ఎక్కడికి ఎందుకు రావాలి? సేవ అనేది వంక ఆవిడ ఓపెన్గా చెప్పింది, వీడియోలు కూడా ఉన్నాయి. సమ్ పీపుల్ థాట్ ఐఎమ్ ద సోషల్ రిఫార్మర్. నో, హ్యావ్ కమ్ టు కన్వర్ట్ ద పబ్లిక్ చెప్పింది. ఒక్కరోజులో 29,000 మందిని మార్చిందంట మతం. వీడియోలు కూడా ఉన్నాయి. వాళ్ళకి మతం మార్చడం, తద్వారా ప్రపంచాన్ని ఏలడం, రూల్ ఆర్ రూయిన్, ఆ కాన్సెప్ట్. ఓకే. ఇప్పుడు మరి కొచ్చిలో ఉంటారే, ఆవిడ పేరు ఏంటంటే అమాత అమృతానందమయ్య, పెద్ద హాస్పిటల్ కట్టారు. మతం లేదు. సత్యసాయిబాబు గారు పెద్ద హాస్పిటల్, మతం లేదు. మరి క్రైస్తవ హాస్పిటల్కి వెళ్తే మతం ఎందుకు వద్దు? అలాగే మతమే కావాలి కాబట్టి, మనకి మానవత్వం కావాలి కాబట్టి. ఏ పాస్టర్నైనా చెప్పండి, నాకు మతం కంటే మానవత్వం ముఖ్యమని చెప్పండి. చెప్తారా? ఇప్పుడు మనం అంతా హిందువులం, మనం చెప్పగలం ఎవరైనా దేవుణ్ణి ఏ పేరుతో అయినా కొలవచ్చు, తలవచ్చు, పిలవచ్చు. చూసారండి తలుపు పీసారు యాజ్ ఎ కామన్ హిందూ. ఓసారి చెప్పండి మసీదులో, చర్చిలో అవుదా? దేవుణ్ణి ఎవరైనా ఏ పేరుతో అయినా కొలవచ్చు, తలవచ్చు, పిలవచ్చు. చర్చిలో, మసీదులో చెప్పగలరా? నేను గుళ్ళో చెబుతా, 1000 మంది హిందువులతో చెప్పించండి. మసీదులో, చర్చిలో. ప్రపంచ ప్రశాంతం ఎందుకు అవదో చూద్దాం. మీరు ఇందాక వాళ్ళు నిమ్మల కోణాలు అది ఇది కొందరి యొక్క అహంకారం, పొగర వలన తప్ప ధర్మానికి సంబంధం లేదు. ఇంకో విషయం, గొల్లపల్లి మోజెస్ చౌదరి విజయవాడ దగ్గర ఒక పెద్ద ఆయన, చక్కగా పంచి కట్టుకుని, అబ్బా ఓ మోతుబరి రైతు, మన ఊళ్ళో మన తాత ఇలా ఉంటాడు, దోవతి కట్టుకుని, కాబట్టి గొర్రె. ఇప్పుడు ఆయన ఎవరు ఏమన్నారు? ఆయన ఎవరు ఏమనలేదే, మరి ఆయనకే వచ్చింది. సార్ నేను ఒకటి అడుగుతాను. కాబట్టి ఇది వంక. ఓ శెట్టి ఫోన్ చేశాడు సార్, నెల్లూరు జిల్లా, నా పేరు వెంకటరమణ, మేము ఆర్యవైశ్యం, ఈ మధ్య గొర్రె అయ్యాను అన్నాడు. అయితే గొర్రె అని చెప్పుకో, ఇంకా ఆర్యవైశ్య, వెంకటం ఈ రెండు ఉండకూడదు. ఈ వాడకం, ఇది వదిలేసి అది ఒకటే మాట్లాడు, ఇది వాడుకుంటూ అది మాట్లాడకూడదు. నీకేమో అగ్నిగుండంలో దూకి ప్రాతిపత్యాన్ని నిరూపించుకున్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అక్కర్లేదా? పెళ్ళికి ముందే ఎవరితోనో ఒకరిని కనేసిన మేరీ నీకు ముఖ్యమైందా? నువ్వు ఆరవేసిన పదం వాడకో. యు ఆర్ గొర్రె, జస్ట్ యు సే గొర్రె. మనం దేన్ని అపోజ్ చేస్తున్నామంటే వాడు మతం మారడాన్ని కాదు. వాడి పేరు తిరుపతి, వాడి పేరు వెంకటరమణ, వాడి పేరు రాంబాబు, వాడి పేరు సాంబశివ, వాడు రాముడిని, శివుడిని, వెంకటేశ్వరుని కామెడీ చేస్తాడు ఏదవా. దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. నేను దానికి కారణం కూడా మనమే అంటాను. నేను ఎట్లా అంటే చెప్తాను, నేను చిన్నప్పుడు ఎక్కడ చూసినా మన హిందువులే కనబడేవాళ్ళు. ఇప్పుడు ముఖ్యమంత్రులు క్రైస్తవులు అవుతున్నారు, పార్టీల అధినేతలు క్రైస్తవులు అవుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ రోజు కూడా హిందువులు మైనారిటీలుగా ఉన్న రాష్ట్రాలు 10 రాష్ట్రాలు చాలా దారుణం. కారణం మనమే. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అంటే హిందుత్వాన్ని మనం ఇంకా మతంగా గుర్తించాలి, కాదు జీవన విధానం అంటాం. ఈ హిందుత్వాన్ని రక్షించడానికో, ఈ హిందుత్వాన్ని కాపాడడానికో ఎవరు పని చేయట్లా వాళ్ళలాగా. ఎందుకు జరగట్లేదు ఇది సార్? ఇక్కడ మనకి మత వ్యాప్తి చేయడం ఆ కాన్సెప్ట్ లేదు సార్. ఓకే. ఇప్పుడు ఒక పాట ఉందండి మా చిన్నప్పుడు, ఒక దీపంతో మరి ఒక దీపం వెలిగించాలి. అవును, ఈ కాన్సెప్ట్ మనకుంది. అవును. కానీ ప్రపంచమంతా మా మతమే ఉండాలి, ప్రతి ఒడిని మతం మార్చేది, ఈ కాన్సెప్ట్ మనకు లేవు. ఓ తల్లి నాకు తిరుపతిలో కంప్లైంట్ చేసింది. 3 చదివే వాళ్ళ పాపని ఇంకో 3 చదివే చిన్న గొర్రె ప్రసాదాలు తినకూడదు అని చెప్తుంది. దానికి ఎవరు ఎక్కించుంటారు? చిన్ని బిడ్డ కదండి, ఎవరు ఎక్కించుంటారు? వాళ్ళ అమ్మకి ఎవరికి ఇచ్చారు? ఏ పాస్టర్. కానీ వాళ్ళు అలా ఉంటే నా ప్రత్యక్షంగా 2 సంఘటనలు, ఒక 4-5 చదివే పిల్లోడు విభూతి పెట్టుకుని, కుంకుమ పెట్టుకుని బస్టాండ్లో ఉన్నాడు. నిడదవోలని రాజమండ్రి దగ్గర. నేను బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాను, బస్సు రావాలి. నేను ఊరికే చెక్ చేయడానికి
ఏంట్రా ఆ బొట్లేంటి అన్నాను. ఏంటి ఇలా ఉండి కొన్ని నేను ఫ్యాంట్లో కూడా కదా ఇలా ఉండి ఏమిటి ఆ బొట్లో అన్నాను. వెంటనే చెరిపేశాడు. అయ్యో భయం భయం. సో హిందువులకి తమ ధర్మాన్ని ధైర్యంగా చెప్పడం అలవాటు చేయలేదు. కానీ మీరు గమనించండి, నేను హిందూ అని చెప్పుకోవడానికి సాహసించడం, కానీ అన్ని మతాలు ఒకటే అని చెప్పడానికి సాహసిస్తాడు. ఎందుకంటారు? మన ధర్మం మనకు అదే చెప్తుంది కదా. మనకి ఇప్పుడు వాళ్ళ నాన్నని గౌరవించడం మంచిదే. ముందు మీ నాన్న కదా గౌరవించాలి. అవును, అవునా? నువ్వు గుడి కూలిపోతే, రథం కాలిపోతే నువ్వు రావు. ఎవరో సలీం పిలిచేయడానికి సలాం కొట్టుకుంటూ గులాంలాగా వెళ్ళి హలీం తినేసి వస్తానికి ఎలా వెళ్తావు నువ్వు? కదా. ఇప్పుడు రేపు డిసెంబర్ 25 వస్తే మెర్రీ క్రిస్మస్ అని స్టేటస్ పెడతాడు వీడు. ఒక హిందూ మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ స్టేటస్ పెడతాడు. వాళ్ళకి ఏదో వెళ్ళి కలిసి వస్తాడు, లేకపోతే గిఫ్ట్లు ఇస్తాడు, ఆ కేకులు ఇస్తే తింటాడు, కేకలు వేస్తాడు. అక్కడ అలా ఏమన్నా ఉందా? ఈద్ ముబారక్ పెడతాడు, మెర్రీ క్రిస్మస్ పెడతాడు, అటువైపు ఏమన్నా ఉందా అలాగా? నేను దేని వ్యతిరేకిస్తున్నాను మీరు గమనించండి. ఈ వన్ సైడ్లో వద్దు. ఓకే, గుడ్గా ఉండండి, గుడ్డిగా ఉండకండి. సరదాగా చెప్తాను, ఐ కాల్ యూ అండి టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సే ఏరా ఐ విల్ సే పోరా, నాట్ రారా. కదా. ఇప్పుడు నువ్వు అమ్మ అనే ఆవుని, మాత అనే ఆవుని మై ఖాతా అంటే వాడు నీకు భయ్యాలు అవుతాడు. నేను విగ్రహాన్నే దైవం అంటలే, విగ్రహంలో కూడా దైవం ఉన్నాడు చూడు అంటున్నా. దాని కాలుతో తొంతాను అన్న దరిద్రుడు నాకు భయ్యాలు అవుతాడు. నేను తినే నీళ్ళల్లో ఫుడ్డులో ఉమ్మేసే దరిద్రుడు నాకు భయ్యాలు అవుతాడు. చివరికి పూలు, దేవుడికి పెట్టే పూలు, దానికి కూడా నోట్లో నీళ్ళు వేసుకుని అని పూస్తే, జ్యూస్లో ఉచ్చకలిపితే నాకు భయ్యాలు అవుతాడు. అందుకని అబద్ధాన్ని ఒప్పుకోవట్లేదు నేను, మీరు గమనించండి. నాది పరమాత్మ దోషణ కాదు, స్వాభిమానం. నా ధర్మాన్ని దూషించి ద్వేషించేవాడిని వ్యతిరేకిస్తున్నా. ఎందుకండి, మీ అమ్మాయిని ఎవడైనా ఏదైనా చేయడానికి వస్తే ముందు తన్ని మాట్లాడదాం మనం, ఉపన్యాసం ఇవ్వం. ఈ దేశాన్ని చీల్చి మళ్ళీ మళ్ళీ చీల్చాలని కోరుకునే లక్కోర్సు నాకు బ్రదర్స్ ఎలా అవుతారు? అదర్స్ కాకుండా 12 ఏళ్ల క్రితం అక్బరుద్దీన్ ఓవైసీ హిందువులు వేసేస్తాను 15 నిమిషాలు టైం ఇస్తే అన్నవాడు ఇప్పటికి ఎవరైనా ఒక ముస్లిము ఫత్వా జారీ చేశారా? అతని మీద ఎవరన్నా ఖండించారా? అతను మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్యే ఎలా అవుతున్నాడు అంటే అతని వ్యాఖ్యలు వాళ్ళు అంగీకరించినట్టే కదా. ముత్యాలమ్మ గుడిని అలా తనడం ఇస్లాం ఒప్పుకోదు అని ఎవరన్నా ఒక పండితుడు చెప్పాడా? ఇస్లాం పండితుడు. వాడి కాళ్ళు పడిపోతాయి అలా తనడం తప్పు అని ఎవరన్నా చెప్పారా? పాకిస్తాన్లో రాముల వారి గుడి చికెన్ షాప్ అయింది, శివాలయం పశువుల దొడ్డయింది, అమ్మవారి గుడి మరుగుదొడ్డయింది. ఎవరు చేశారు? అందుకే ఎవడైనా అన్ని మతాలు సమానం అంటే నాకు పాత చెప్పులు 4 జతలు ఉన్నాయి, కొత్తవి 3 జతలు ఉన్నాయని చెప్తుంటా. అబద్ధం ఆడకండి, అబద్ధం ఆడకండి, ప్రాక్టికల్గా మాట్లాడండి. నాకు పెద్ద ఎన్టీఆర్ ఇష్టం కాబట్టి ఆయన సీఎం, నీకు చెన్నారెడ్డి ఇష్టం కాబట్టి ఆయన సీఎం అడ చెప్పద్దు. నీకు నచ్చినా నచ్చకపోయినా ఎవడు సీఎం అయితే ఆయన పేరే చెప్పాలి. అలాగా ఈ దేశంలో సెక్యులరిజం ఓన్లీ హిందువులకు అబ్బిన ఒక రోగం.